महाराज की जय। ओम श्री गणेश महाराज की जय। शिवाय गुरवे नमः अंदर కూడా शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः అమ్మ పూజ్యులు గౌరవనీయులు మనందరికీ దేవుడైనటువంటి శ్రీ 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 జగన్నాథ్ గురుజీ గారి భాగవతములకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 వీరుళ్ళమ్మ ఆలయం ప్రాంగణంలో ప్రతి శుక్రవారం జరిగేటువంటి మన ఓం శక్తి సత్సంగ సభ్యులకు అధినేతలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మన వీరుళ్ళమ్మ సత్సంగం గురువు గారు అయినటువంటి మేడపల్లి వెంకటరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని సత్సంగాలు ఉన్నప్పటికీ కూడా అనపర్తి వీరుళ్ళమ్మ సత్సంగం అంటే శ్రీ శ్రీ తులసి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం అలాగే భక్తి కూడాను. వారు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మొట్టమొదటిగా వీరుళ్ళమ్మ గుడి దగ్గర కొబ్బరికి కొట్టుకోవాలని చెప్పేసి మన గురువు గారు అయినటువంటి మేనర్ గారు పూజ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా కానీ మొట్టమొదటిగా మన వీరుళ్ళమ్మ గుడి దగ్గరికి వచ్చి స్వామి మన గురువు గారు అమ్మగారి దర్శనం చేసుకుని ఆ యొక్క కార్యక్రమం నెక్స్ట్ కార్యక్రమం తలపెడుతూ ఉంటారు. మన వీరుళ్ళమ్మ దర్శనం అంటే స్వామివారికి మన సత్యరామారెడ్డి గారు అన్న అలాగే మన సత్సంగ సభ్యులు అందరూ కూడా బాగా జ్ఞాపకం ఉంటారు వారికి స్వామివారికి. మరి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ సత్సంగం చేసుకుంటున్నారు. అలాగే ప్రతి కార్తీక మాసంలో కూడా కనీ వినియోగం రీతిలో మహాన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అన్ని దానాల్లో కలగా అన్నదానం చాలా విశిష్టమైనది శ్రేష్టమైనది. మరి మాలపట్నం గురువు గారికి చాలా సత్సంగాలు ఉన్నాయి. సుమారుగా 300 సత్సంగాలు సుమారుగా ఉన్నాయి. ఏ సత్సంగం సభ్యులు కూడా ఏ సత్సంగ అధినేతలు కూడా కార్తీక మాసంలో ఈ అన్న సమారాధన కుల మత వర్ణ వర్గ విభేదాలు ఏమీ లేకుండా అంతా కూడా ఒకే మాటగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. కన్నీ వినియోగం రీతిలో సుమారుగా 10-15 వేల మందికి అన్నదానం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి గురువు గారు కూడా అన్నారు. నేను కూడా ప్రతి సంవత్సరం ఏదో టైంలో వచ్చి చూసి మీ అందరి కాకుండా సాయిగా 5,100 రూపాయలు స్వస్థాన్ని కూడా ఇచ్చారమ్మా మనకి ఈ కార్యక్రమం చూసి. మనదే అందరంటే అమ్మ ఇచ్చినప్పుడు అమ్మకి వేస్తున్నాం మనం నిమిత్తపోతుంది. ఓం శక్తి అమ్మ. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాసం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ మాఘమాసంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా కానీ దాని యొక్క ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క సమ్మేళనం మహా కుంభమేళ అన్నమాట. సమ్మేళనం అంటే సాధువులు యోగీశ్వరులు వీళ్ళందరూ కూడా సమ్మేళనం జరిగేటువంటి మహాకుంభమేళ. 144 సంవత్సరాలు వచ్చేటువంటి కుంభమేళలో ఎక్కడో ఉత్తరాదిలో కాశీ దగ్గర ప్రయాగలో జరిగినప్పటికీ కూడా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం స్మరించుకుంటూ ఈ సత్సంగం చేసుకున్నా కానీ మనకి మంచి ఫలితం ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పినట్టుగా సత్సంగత్వే నిసంగత్వం, నిసంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వే నిత్యతత్వం, నిత్యతత్వే జీవనం. మనిషి తగ్గించాలంటే మన మాధవపట్నం గురువు గారు మన ఈ అనపర్తి నియోజకవర్గంలో ఎక్కువగా సత్సంగాలు స్థాపించండి, సత్సంగాలు చేసుకోండి అని నొక్కి ఒక్కడని చెప్పేవారు స్వామి. అలాగే ప్రతి మహాత్ముడికి కూడా సత్సంగం చేసుకోవడం అంటే చాలా ప్రీతి. సత్సంగం అంటే చాలా ఎక్కువ అన్నమాట గురువుకి. అలాగే రెండవది సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటిను సేవనం ముఖ్య కార్యక్రమం. సాధు మహాత్ములు యోగీశ్వరులు తపస్సంపన్నులు ఎక్కడెక్కడ